ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. పుష్ప 2 ద రూల్ సుకుమార్ దర్శకత్వంలో డిఎస్పి సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ అన్ని రికార్డుల్ని బద్దలగొడుతోంది అని కొట్టబోతోంది అనే ఒక హైప్ క్రియేట్ అవుతోంది సార్. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని మొత్తం బాలీవుడ్ నటులను కూడా పక్కకు గంటేసిన పరిస్థితి. సో పుష్ప 2కి ఎందుకింత హైప్ వస్తోంది అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్న నిజమే. మనకు ఫోర్బ్స్ ఇండియా కొద్ది రోజుల క్రితమే ఇచ్చిన రిపోర్ట్లో టాప్ 10 హైలీ పేడ్ స్టార్స్ లిస్ట్ ఇస్తే అందులో మొదటి పేరు అల్లు అర్జున్. అది కూడా పుష్ప 2కే 300 crores అని. తర్వాత మీకు దళపతి విజయ్, షారుఖ్ ఖాన్ కూడా 3rd పొజిషన్లో ఉన్నాడు. సో నేను ఆ రోజు కూడా చెప్పాను, అందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ మినహా మిగతా వాళ్ళంతా సౌత్ ఇండియన్ స్టార్సే. అందులో తెలుగు స్టార్స్ అల్లు అర్జున్ అండ్ ప్రభాస్. సో ఈ అంటే అల్లు అర్జున్కి ఆల్రెడీ ఆ స్థాయిలో ఇమేజ్ ఉంది. దాని కంటిన్యూయేషన్లో ఇప్పుడు పుష్ప 2 వస్తుంది. దీనికి ప్రధానమైన కారణాలు వెతికే ముందు నేను ఐ వాజ్ రీడింగ్ ఎకనామిక్ టైమ్స్, మింట్, బిజినెస్ టుడే, ఇలా ఫైనాన్షియల్ డైలీస్ చూస్తే నేను ఐఎమ్ నాట్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కనుక, సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది కనుక సినిమా గురించి మనం చెప్పలేము. సినిమా గురించి చెప్పే అంత ఎక్స్పర్టీస్ నాకు లేదు. కానీ ఇండస్ట్రీ ఏంటి, బిజినెస్ ఏంటి, బిజినెస్ అరౌండ్ ఫిలిమ్స్ అనేది సంథింగ్ టు బి ఇంట్రెస్టింగ్లీ సీన్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఎకనామిక్ టైమ్స్, అలాగే దైనిక్ జాగరణ్ ఇలాంటి పేపర్స్, అంటే నాట్ జస్ట్ ద బిజినెస్ డైలీస్, ఈవెన్ హిందీ డైలీస్, దైనిక్ జాగరణ్ లాంటి హిందీ పత్రికలు, బిజినెస్ డైలీస్, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ టుడే ఇలాంటి వాటి అంచనాలకు కూడా ప్రీ రిలీజ్ కాంట్రాక్ట్సే 1085 crores అట. అంటే ఇది రియలైజ్ అయితే ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమాకు రానన్ని కలెక్షన్స్ అని అంటున్నారు. ఈవెన్ 2023 షారుఖ్ ఖాన్ జవాన్ను కూడా మించి మీకు మ్యాసివ్ సక్సెస్ కాబోతుంది అనేది మార్కెట్ వర్గాల అంచనా. అల్టిమేట్గా రిలీజ్ అయినాక ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. భారీ అంచనాలు ఉన్నప్పుడు ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా సినిమా ఉండాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రీ రిలీజ్లోనే 660 crores థియేట్రికల్ కలెక్షన్స్, అంటే మొత్తం దేశవ్యాపితంగానే కాకుండా ప్రపంచవ్యాపితంగా థియేటర్ స్క్రీన్ పైన రిలీజ్ అయ్యేదానికి ఆల్రెడీ కలెక్షన్ 660 crores, అంటే బిఫోర్ రిలీజే చేసుకున్న ఒప్పందాలు. అందుకే మీకు అల్లు అర్జున్కు పుష్ప 2కు 300 crores రెమ్యునరేషన్. అంటే కారణం ఏంటంటే బిఫోర్ రిలీజే 1085 crores అగ్రిమెంట్ కుదిరాయి. అందులో 660 crores థియేట్రికల్ రిలీజ్, 425 crores నాన్ థియేట్రికల్, అంటే మీకు సాటిలైట్ టెలివిజను, మ్యూజిక్ రైట్స్, ఓటీటీ ప్లాట్ఫామ్ల వల్ల. ఇప్పుడు మీకు ఈ 660 crores ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే 220 crores. సహజంగానే తెలుగు నటుడు కనుక, తెలుగు సినిమా కనుక తెలుగు నాట ఎక్కువ కలెక్షన్స్ ఉంటుంది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రవిశంకర్, ఈక్వల్లీ గ్రేట్ ఏంటంటే మీకు నార్త్లో కూడా, ఇప్పుడు నార్త్లో కూడా అంచనా ఏంటంటే థియేట్రికల్ కలెక్షన్స్కే 200 crores వచ్చేసిందండి ప్రీ రిలీజ్ కాంట్రాక్ట్లోనే. సో 220 తెలంగాణ, ఆంధ్ర, 200 మీకు నార్త్, 140 crores ఓవర్సీస్ కలెక్షన్స్ అని. అంటే ఇతర దేశాల్లో వచ్చే కలెక్షన్స్కి ఒక 140 crores. ఇవి కాక ఇతర సౌత్ ఇండియన్ స్టేట్స్, తమిళనాడుకు 50 crores, కర్ణాటక 30 crores, 20 crores కేరళ, అంటే ఈ మొత్తం కలిపితే మీకు 660 crores థియేట్రికల్ రైట్స్. ఆల్రెడీ ప్రొడ్యూసర్కి వచ్చేసి డబ్బులు ఇవి థియేట్రికల్ రైట్స్. సో ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా 425 crores. అందులో ఒక నెట్ఫ్లిక్స్ వాళ్ళే 275 crores చెల్లించారు. సో ఫర్ థియేట్రికల్ రైట్స్ కోసం. అంటే ఇక ఏ స్థాయిలో ఉంటుందో చూడండి మీరు. మ్యూజికల్ రైట్స్ కొరకు 65 crores, మీకు 85 crores సాటిలైట్ టెలివిజన్. అంటే ఈ టోటల్ కలిపితే ప్రీ రిలీజ్ అగ్రిమెంట్స్ చూస్తే థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ తీస్తే 1085 crores. నేను చదివిన మేరకు బిజినెస్ డైలీస్లో దీని ప్రొడక్షన్ కాస్ట్ అరౌండ్ 500 crores అని. అంటే ప్రొడక్షన్ కాస్ట్ కన్నా డబుల్ వచ్చే అవకాశం ఉందని. మీకు ఈవెన్ ఓపెనింగ్ కలెక్షన్సే మీకు జవాన్
లాస్ట్ ఇయర్ 2023 షారుఖ్ ఖాన్ ఫిలిం 66 crores. ఇప్పుడు ఇది 100 crores ఓపెనింగ్ కలెక్షన్ ఉంటుందని అంచనా. అంటే మీకు బాహుబలి, RRR, KGF ఈ 3 సినిమాలే ఈ రకమైన విజయాన్ని సాధించాయని. ఆ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆల్ ఇండియన్ ఫిలిమ్స్, హిందీ, తెలుగు అన్ని రికార్డులను బద్దలు కొట్టి హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన, హిస్టరీలోని హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన ఫిలిం అవుతుంది అనేది అంచనాలు. ఇవన్నీ మీకు డిస్ప్యూట్ కూడా లేదు. ఆల్ బిజినెస్, ఫైనాన్స్ డైలీ ఇదే అంచనా ఇస్తున్నాయి. సో ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా ఏమీ లేవు. ఎందుకంటే థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ ముందే అగ్రిమెంట్ అయిపోతాయి. సో ఆల్రెడీ డెవలప్ చేశాయి కనుక ఫీల్డ్ మీదకి ఎంత వస్తాయనేది చూడాలి మనం యాక్చువల్గా రిలీజ్ అయినప్పుడు. దీనికి కారణం ఏంటంటే ఇదంతా ఓవర్ నైట్ వచ్చింది కాదు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇటీవల పాట్నాలోని గాంధీ మైదాన్, నార్మల్గా పాట్నా గాంధీ మైదాన్ అంటే పొలిటికల్ ర్యాలీస్కు ఫేమస్, భారీ సమీకరణలతో రాజకీయ ర్యాలీలు అయ్యేటువంటి ప్లేస్. గాంధీ మైదాన్లో ఈ పుష్ప 2 రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. అది మామూలు హిట్ కాదు. విపరీతంగా జనం చెట్లెక్కి ఏ స్ట్రక్చర్ అంటే ఆ స్ట్రక్చర్ ఎక్కి జనం చూశారట. అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మన దగ్గరే కాకుండా పాట్నా, అది కూడా మా టీం వారు చాలా తెలివిగా పాట్నాని ఎంచుకున్నారు. ఎందుకంటే మీకు యూపీ, బీహార్ సక్సెస్ అయితే నార్త్ అంతా హిట్ అవుతుంది. ఎందుకంటే యూపీ, బీహారే ప్రధానమైంది కదా. ఈ 2 స్టేట్స్ లార్జెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో పాట్నాలో ఈ యాక్చువల్గా సౌత్ ఇండియన్ ట్రెండ్ ఇది. ఈ ట్రైలర్ రిలీజ్, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఇవన్నీ పెట్టి ఒక ఈవెంట్ క్రియేట్ చేసి సినిమా రిలీజ్కు ముందే ఒక పెద్ద హైప్ క్రియేట్ చేయడం అనేది సౌత్ ఇండియన్ ఫిలిం కల్చర్. దాన్ని బాలీవుడ్ కూడా తీసుకెళ్లారు మన వాళ్ళు. తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ నేను సాయిట్ ఆన్ టెలివిజన్ ఆల్సో. సో ఆ పాపులర్ డైలాగ్ పుష్పకు ఫ్లవర్ సమझा क्या, పుష్ప నై వైల్డ్ ఫైర్ హై మై అని. పుష్పకు ఫ్లవర్ సమझा क्या, పుష్ప నై వైల్డ్ ఫైర్ హై మై అన్న డైలాగు అసలు జనము ఊగిపోయారు. అంటే ఆ స్థాయిలో క్రియేట్ అయింది కనుకనే క్రేజ్ ఈ థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ అనేది రావడానికి కారణం. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇవాళ ఒక్క రోజులో వచ్చింది కాదు, చాలామందికి అర్థం కావాల్సింది. సో ఇదొక డికేడ్ ఫినామినా. అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్గా ఎమర్జ్ కావటానికి ఒక దశాబ్ద చరిత్ర ఉంది. ఈ దశాబ్ద చరిత్ర ఏంటి అంటే ఈ హిందీ ప్రాంతంలో టెలివిజన్ వారు సినిమాలు కొని సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ వాటిని డబ్బింగ్ చేసి వాళ్ళ టీవీలలో చూపెట్టేవాళ్ళు. మీకు ఇప్పుడు సోనీ మ్యాక్స్, సోనీ ఆర్ట్, జీ సినిమా, సహారా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ని తీసుకొని కొనేసి రైట్స్ కొని డబ్బింగ్ చేసి చూపెట్టే వరకు మీకు హిందీ హోమ్స్లో ఒక హౌస్ హోల్డ్ స్టార్గా మారిపోయారు. అన్ని సౌత్ ఇండియన్ ఫిలిమ్స్, అన్ని తెలుగు ఫిలిమ్స్ చూపెట్టినా ఈ హిందీ టెలివిజన్ ఆడియన్స్లో బాగా పాపులర్ అయిన వాళ్ళు అల్లు అర్జున్ అండ్ ప్రభాస్. మీకు అల్లు అర్జున్ మనందరికీ తెలుసు, కేరళ వెళ్ళినప్పుడు కూడా తెలుగు అనుడితోనే అల్లు అర్జున్ అనేవాళ్ళు. సో అల్లు అర్జున్ను మల్లు అర్జున్ అని కూడా అంటారు, అంటే మలయాళం అల్లు అర్జున్గా మారిపోయాడని. సో కేరళలో ఎర్నాకుళం వెళ్ళాను మీటింగ్కు. వెళ్తే ఎక్స్పీరియన్స్ ఒక హోటల్లో ఉంటే ఆ హోటల్లో మేడ్ క్లీన్ చేయడానికి వచ్చిన మేడ్ అన్నాడు. తెలుగు మలయాళంలో అడిగితే తెలుగు అంటే అల్లు అర్జున్ అంటారు. సో ఆ స్థాయిలో కేరళ ఇప్పుడు హిందీలో పాపులారిటీకి మూలం అక్కడ స్టార్ట్ అయింది. ఈ టెలివిజన్ వాళ్ళు రైట్స్ కొని, టెలివిజన్ తర్వాత ఏం జరిగింది అంటే ఈ యూట్యూబ్, ఇప్పుడు గోల్డ్ మైన్స్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్లో అల్లు అర్జున్ దానికి 150 crore వ్యూస్ వచ్చి అల్లు అర్జున్ అన్ని సినిమాలకు కలిపి 150 కోట్ల వ్యూస్. దాంతో ఏమైందంటే ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అల్లు అర్జున్కు క్రియేట్ అయి ఉంది. అంటే పాన్ ఇండియా ఫిలిమ్స్ మనకు రాజమౌళి, బాహుబలితో మొదలైంది యాక్చువల్గా ఒక రకంగా. అంటే రీజనల్ సినిమా నేషనల్, ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చింది రాజమౌళితో మొదలైంది. సో అక్కడ ఆ స్థాయిలో రాజమౌళి, బాహుబలి స్థాయితో పెద్ద ఎత్తున మొదలైన దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒక దశాబ్ద చరిత్ర. శాటిలైట్ టెలివిజన్లో ఈ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ డబ్బింగ్ అయి ఒక పాపులర్ బేస్ క్రియేట్ కావడం. ఇది పాండమిక్ టైంలో విపరీతంగా పెరిగింది. ఎందుకంటే అప్పుడు ఇళ్లలో ఉన్నారు, థియేటర్లు క్లోజ్ అయిపోయాయి, సప్లై తక్కువ ఉంది, కొత్త సినిమాల షూటింగ్ లేదు. అందువల్ల ఏది దొరికితే అది జనం చూశారు భారీగా. ఈవెన్ న్యూస్ కన్జంప్షనే భారీగా పెరిగింది. అందులో ఎంటర్టైన్మెంట్ కన్జంప్షన్ మామూలుగా పెరగలేదు. ఎందుకంటే చాలా కాలం షూటింగ్స్ లేవు,
సీరియల్లో షూటింగ్స్ కూడా లేవు, సీరియల్ కూడా ఆగిపోయినాయి గుర్తుంటాయి. ఆ టైంలో ఏమైందంటే ఈ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ ఆల్రెడీ వాళ్ళు కొనిపెట్టుకున్నారు కదా వీళ్ళంతా, సోనీ మ్యాక్స్లో, సోనీ హార్ట్లో జీ సినిమా, వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున ఎన్కాష్ చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే పాండమిక్ టైంలో సప్లై లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది, అంటే ఫిలిమీ కంటెంట్ సప్లై లేదు, కొత్త రావడం లేదు కనుక డిమాండ్ ఎక్కువ ఉన్న టైంలో పెద్ద ఎత్తున ఈ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ ఇంక్లూడింగ్ తెలుగు ఫిలిమ్స్ డబ్బింగ్ అయిపోయి ఒక పెద్ద పాపులర్ బేస్ క్రియేట్ అయ్యాయి. ఆ బేస్ క్రియేట్ ఇప్పుడు ఆర్య లాంటి సినిమా, సూర్య అనుకుంటాను సినిమా గుర్తున్నంత వరకు, అల్లు అర్జున్ సూర్యనే కదా. సో ఈ సినిమాలకు కూడా మీకు హిందీలో డబ్బింగ్ అయిపోయి చాలా పాపులర్ హిట్స్ అయ్యాయి. సో ఇలా అయిన తర్వాత మీకు 2021 అంటే అది కూడా ఇమీడియట్లీ 3 years కింద కదా పుష్ప 1 వచ్చింది, పుష్ప 1 రైజ్ అని వచ్చింది. సో అది 2021 అనుకుంటా, అది ఇమీడియట్లీ ఆఫ్టర్ పాండమిక్, ఇంకా పాండమిక్ పూర్తిగా పోలే, అది మీకు అప్పుడు సినిమాల్లో రిలీజ్ అయింది. అంటే అప్పుడప్పుడే పాండమిక్ తర్వాత థియేటర్లు తెరుచుకుంటున్న సమయం అది. పాండమిక్ టైంలో భారీగా సౌత్ ఇండియన్ స్టార్స్, అల్లు అర్జున్ కూడా ఒక పాపులర్ ఇమేజ్ క్రియేట్ అయింది. అంతకు ముందే ఒక డబ్బింగ్ సినిమాల ద్వారా ఒక ఇమేజ్ బేస్ క్రియేట్ అయింది. అంటే ఇది ఒక డికేడ్ లాంగ్ ఫిలామినా. చాలామందికి అల్లు అర్జున్ ఏదో రాత్రి ఇప్పుడు పుష్ప 1తోనో పుష్ప 2తోనో నేషనల్ స్టార్ అయిపోయాడు, పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు అని అనుకుంటారు. అది కాదని, ఒక దశాబ్ద చరిత్ర ఉంది దీనికి అని చెప్పడానికి. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందో, అంటే పాండమిక్ ముందు నుంచే స్టార్ట్ అయ్యి పాండమిక్ టైంలో చాలా ఉధృత రూపాన్ని ఇంటెన్సిఫై అయింది. ఆ తర్వాత 2021 రిలీజ్ అయింది. వాస్తవంగా మల్టీప్లెక్స్లో పుష్ప 1 అంత రాలే మీకు, కానీ సింగిల్ స్క్రీన్లలో భారీగా రిలీజ్ అయింది. ఎందుకంటే మాస్ యాక్షన్ ఫిలిమ్స్ హిందీలో తగ్గిపోయాయి. ఇక అందుకే మీకు షారుఖ్ ఖాన్ జవాన్తో పోలిస్తే 2023 మీకు జవాన్ మల్టీప్లెక్స్తో స్టార్ట్ అయ్యి మాస్లోకి వెళ్ళిపోయింది. ఈ అల్లు అర్జున్ సినిమా పుష్ప 1 మాస్తో స్టార్ట్ అయ్యి మల్టీప్లెక్స్లోకి వెళ్ళింది. మేజర్గా సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ హిట్ కావటానికి ఏర్పడిన గ్యాప్ ఏంటంటే హిందీ సినిమా ప్రధానంగా మల్టీప్లెక్స్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఎక్కువగా వచ్చాయి. ఎందుకంటే మల్టీప్లెక్స్లో నీకు ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, నీకు ఫుట్ఫాల్స్ తక్కువ ఉన్నా, అంటే వ్యూవర్షిప్ తక్కువ ఉన్నా చూసేవాళ్ళు ఆదాయం ఎక్కువ ఉంటుంది. మీకు ఒక సింగిల్ స్క్రీన్లో ఉండే టికెట్ ఛార్జ్ ఎంత, మల్టీప్లెక్స్లో ఉండే టికెట్ ఛార్జ్ ఎంత. మల్టీప్లెక్స్లో ఒక టికెటే కాకుండా అసోసియేటెడ్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. నీకు ఆడ ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఒక మాల్ ఉంటుంది. కనుక మల్టీప్లెక్స్ను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ సినిమాలు రావడం మొదలుపెట్టిన నేపథ్యంలో ఒక రూరల్ ఆడియన్స్, సెమీ అర్బన్ ఆడియన్స్, చిన్న చిన్న టౌన్స్లో ఉన్న హిందీ ఆడియన్స్కు హిందీ సినిమా క్యాటర్ కాలే. అది సరిగ్గా ఆ సమయంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఎంటర్ అయ్యే ఆ స్పేస్. అంతకుముందు మీకు చిరంజీవి లాంటి నటులు హిందీలో నటించినా పెద్ద హిట్ కాలేదు. మీకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ వీళ్ళంతా మామూలు యాక్టర్స్ కాదు కదా. సో అయినా కూడా వాళ్ళు హిందీ ఏరియాలో సక్సెస్ కాలే. దానికి కారణం ఏంటంటే ఈ ట్రెండ్, డబ్బింగ్ ఫిలిమ్స్, శాటిలైట్ టెలివిజను, మీకు ఓటీటీలు, పాండమిక్లు అయ్యాక మల్టీప్లెక్స్లకి హిందీ సినిమా క్యాటర్ అవుతున్న సమయంలో మాస్ యాక్షన్ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ సింగిల్ స్క్రీన్ మాస్ ఆడియన్స్కి ఎంటర్ అయ్యారు. దాంతో పుష్ప 1కు ఒక భారీ క్రేజ్ క్రియేట్ అయింది. సో భారీ క్రేజ్ క్రియేట్ అయిన తర్వాత ఈ హైప్ 3 years పట్టింది కదా. సో పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పుష్ప 2 ఏమవుతుంది అని. ఇంకా చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటి మరి ఇంత అలా కంటెంట్ ఏంటి అంటే, కంటెంట్ ఏముంది, ఇప్పుడు పెద్ద సోషల్ మెసేజ్ ఉన్న కంటెంట్ కాదు, కానీ ఎందుకు హిట్ అవుతున్నది అంటే ప్రజల సామాజిక స్వభావంలో ఉన్నటువంటి దానికి మార్కెట్ రిఫ్లెక్ట్ అయితే హిట్ అవుతుంది. మీకు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి టైంలో మీకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు మొదలయ్యాయి. ఎందుకంత పాపులర్ అయ్యాయి అంటే కారణం ఏంటంటే 91లో లిబరలైజేషన్ స్టార్ట్ అయ్యాక సమాజంలో వచ్చిన మార్పు ఏంటి అంటే మనీ బికేమ్ సోల్ థింగ్. అంటే డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎప్పుడైతే సమాజంలో ఒక కీలక స్థానానికి చేరిందో మీకు ఒక పుష్కర కాలం దాటే వరకు ఏమైంది అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ పోయి ఇండివిజువల్ కాన్షియస్నెస్ వచ్చింది. అంటే నా ఊరు, నా పట్టణము, నా గ్రామానికి రోడ్లు, మంచినీళ్ళని పోయి నాకెన్ని ఇస్తారు డబ్బులు అనే ట్రెండ్ మొదలైంది. సో సరిగ్గా రాజశేఖర రెడ్డి వెల్ఫేర్ స్కీమ్స్ హ్యూమన్ సైకాలజీలో, ఇండియన్ పొలిటికల్ సోషాలజీలో కలెక్టివ్ కాన్షియస్నెస్ పోయి, సామూహిక చైతన్యం పోయి వ్యక్తిగత చైతన్యం, మీరు సినిమాలు కూడా మార్పు వచ్చింది, మీరు గమనించండి. మీకు ఒకప్పుడు సినిమాలు విలేజ్ను, కమ్యూనిటీని, ఒక సమాజాన్ని బేస్ చేసుకుని సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత మీకు ఇండివిజువల్ హీరోయిజాన్ని బేస్ చేసుకుని సినిమాలు రావడం మొదలయ్యాయి.
కారణం ఏంటంటే సోషాలజీ, పొలిటికల్, సమాజంలో ఉండే స్వభావంలో వచ్చిన సోషల్ సైకాలజీలో వచ్చిన మార్పు, అంటే సామూహిక చైతన్యం తగ్గి వ్యక్తిగత చైతన్యం. ఇవాళ మీరు సమాజంలో చూడండి, మనం పేపర్లో చూస్తుంటాం, రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయినా ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. ఈవెన్ అత్యాచారం జరిగితే ఫిలింలు తీస్తుంటారు చూడండి. ఇవన్నీ మన అడపాదడప టీవీలో, రేడియో, పేపర్లలో చూస్తుంటాం. ఎందుకు జరుగుతుంది ఇది? మనిషి హైలీ ఇండివిజువలిస్ట్ అవుతున్నాడు. సో ఆ ఇండివిజువల్ కాన్షియస్నెస్ పెరిగినప్పుడు వెల్ఫేర్ స్కీమ్ క్లిక్ అనే సినిమాలకు కూడా ఇండివిజువల్ హీరోయిజం ఆధారంగా, అంటే ఊరికి అప్పుడు ఒక రోజుల్లో మీకు ఒక సమాజానికి హీరో ఒక ఆదర్శంగా ఉండేది. ఆ దశ నుంచి ఆ వ్యక్తి తన హీరోయిజాన్ని చూపెడుతున్నాడా అని. ఆ తర్వాత ఏం జరిగిందంటే మనిషి సైకాలజీలోనే డార్క్ సైడ్ ఉంటుంది. చాలామంది ఇప్పుడు నెగటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ ఉంటుంది. అవి మనము సమాజం ఏమనుకుంటుందని దాచిపెట్టుకుంటాం. అది మనిషి అది ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు పుష్ప సినిమా ఏంటి, ఒక శాండల్వుడ్ స్మగ్లర్, పవన్ కళ్యాణ్ అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం, స్మగ్లర్లు హీరో అయ్యారని. కారణం ఏంటంటే ఒక స్మగ్లరే కాదు, స్మగ్లర్ ఒక్కడైతే హీరో అయ్యేవాడు కాదు. స్మగ్లర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక డౌన్ ట్రాడన్ నుంచి, ఒక తీవ్రమైన వివక్షకు గురై అవహేళనకు గురైనటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఒక కూలీగా ఉండి తాను ఆ శాండల్వుడ్ స్మగ్లింగ్ మాఫియా దాంట్లో ఇంటర్వ్యూనై బలమైన వ్యక్తుల్ని దెబ్బతీయడం, ఒక బలమైన పోలీస్ అధికారిని దెబ్బతీయడం, బలమైనటువంటి శాండల్వుడ్ మాఫియాని దెబ్బతీసి ఎమర్జ్ కావడం. ఇప్పుడు పుష్ప 2 కూడా మోర్ డేంజరస్ రైవల్స్ వస్తారట అల్లు అర్జున్కు. అంటే పుష్ప 1లో ఉన్న రైవల్స్ కన్నా కూడా ఇంకా భయంకరమైన రైవల్స్ను కూడా ఎదుర్కొంటాడు. అంటే మీకు ఇక్కడ కనబడేది ఏంటి? ఒక రకంగా ఇండైరెక్ట్ రాబిన్హుడ్ టీచ్. మీకు రాబిన్హుడ్ కథలు చిన్నప్పుడు చదివారు. రాబిన్హుడ్ అంటేనేమో పెద్దోళ్ళకు దోచి పేదలకు పెట్టడం. ఇదేంటి అంటే పెద్దోళ్ళను కింది నుంచి వచ్చిన వాడు ఎదుర్కొంటున్నాడు అనే యొక్క మాస్ అపీల్. అది స్మగ్లింగ్గా అది ఏది అనేది కాదు అక్కడ. సంబడి హూ ఇస్ చేసింగ్ ఆల్ ఆర్డ్స్, అంటే అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా మనిషి దాన్ని ఛేదించుకొని వచ్చాడు. అంటే ఒకప్పుడు మీకు రామ్ గోపాల్ వర్మ సినిమా శివాతోనే మొదలైంది, డాన్లను కూడా హీరోలుగా చూపెట్టడం. అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయింది అది. అంటే ఆ ట్రెండ్ మారిపోయి ఏమైంది అంటే నీకు అది మంచి పన స్మగ్లింగ్ చెడ్డ పన అనే సమస్య కాదు. ఒక కూలీ నేపథ్యం నుంచి వచ్చి ఒక సరైనటువంటి కుటుంబ నేపథ్యం కూడా లేని వ్యక్తి వచ్చి బలమైన శక్తులతో ఎదుర్కొన్నాడు. సో ఆ బలమైన శక్తులతో సామాన్యుడు ఎదుర్కోవడాన్ని సమాజం హీరోయిజంగా భావిస్తుంది. అక్కడ స్మగ్లింగ్ దాంతో సంబంధం లేదు. బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించారు అని మనకు కవి అంటాడు. సో అందువల్ల బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో సమాజము బలహీనుని పక్షాన నిలుస్తుంది. ఇప్పుడు మీరు రోడ్డు మీద పోండి, ఒక స్కూటర్ కారుకి యాక్సిడెంట్ అయితే తప్పు స్కూటరే కావచ్చు, కంప్లీట్గా స్కూటర్ తప్పున జనం కారు అని అంటారు. మీరు చూడండి మెజారిటీ జనం. అదే మీకు కారు స్కూటరు సైకిల్ పోనీయండి, తప్పు సైకిల్ ఉండనియండి, స్కూటర్ని అంటారు. అంటే ఈ సమాజంలో ఉండేటువంటి ఈ రిబెలియస్ మెంటాలిటీ ఉంటుంది. ఆ రిబెలియస్ సైకాలజీని పుష్ప సినిమా సుకుమార్ ఎక్స్ప్లాయిట్ చేశారు. అంటే సమాజంలోనే సామాన్యుడు, ఓ కామన్ మ్యాన్ బలమైన వ్యవస్థలను ఎదుర్కొని నిలబడితే అది దేనికైనా కానివ్వండి, స్మగ్లింగ్ కానీ మంచికి కానీ చెడుకు కానీ, దాన్ని జనం ఆరాధిస్తారు అనే ఒక సోషలాజికల్ డైమెన్షన్ బహుశా ఎక్స్ప్లాయిట్ చేసినట్టుంది. అందుకే పుష్పకి అంత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పుష్ప 2కి అంత క్రేజ్ వచ్చింది. స్మగ్లర్లు హీరోలు ఎందుకు అవుతున్నారు అంటే దానికి ఉన్న సోషాలజికల్ నేపథ్యం అది. సో అందువల్ల సమాజం వస్తున్న మార్పులకు అనుగుణంగా సినిమా కూడా ఒక కళ గనక, కళ సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కనుక సమాజంలో కూడా సెలబ్రేటింగ్ డార్కర్ సైడ్స్. ఇప్పుడు మీరు గమనించండి, ఒక 30 ఏళ్ల క్రితం అక్రమ సంపాదన చేసేవాడిని సమాజం చీదరించుకునేది. 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం వీడు అక్రమ సంపాదన అని చెప్పుకునేవారు కాదు. ఆ గ్రూప్ అది మేము చిన్నప్పుడు ఒక కమ్యూనిటీలో ఎవడన్నా అవినీతి పరుడు చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, వాడు బాగా డబ్బులు తీసుకుంటాడు, వాళ్ళు లంచగొండి అని వాడిని చిన్న చూపు చూసేవాళ్ళు. ఇవాళ అట్లా చూస్తున్నారా? వాడు ఎన్ని అక్రమాలు చేసి సంపాదిస్తే అంత హీరో. అంటే సమాజంలో నీ డార్క్ సైడ్ ఉంది. మన సినిమాలో చూపెడితే మొరాలిటీ చూపెట్టలేదు, విలువలు పోయాయి. సమాజంలో ఉన్నాయా విలువలు? నాకు చెప్పండి. సమాజంలో ఇవాళ అరాచకాలు చేసిన వాళ్ళు, అన్యాయాలు చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఎన్నికల్లో గెలుస్తున్నారు. సమాజమే ఎండ్స్ డిటర్మైన్ మీన్స్. నువ్వు లాస్ట్కి ఏం చేసావన్న పాయింట్, ఏ లా చేసావన్న సంబంధం కాదు. వాడు 100 కోట్లు ఎన్ని అక్రమాలు చేసి సంపాదించినా వాళ్ళు వెనకాల ఏమన్నా ముందు హీరోలాగా భావిస్తారు.
సో వాడు దమ్ము ధైర్యం ఉన్నది, వాడు చేసేటట్టు ఎవరు చేయలేడు, వాళ్ళు ఎక్కే వేరు అంటుంటాడు. సో ఈ హ్యూమన్ సైకాలజీలో సోషాలజీలో వచ్చినటువంటి మార్పుల్ని ఎక్స్ప్లాయిట్ చేశారు కనుక బహుశా ఈ సినిమా అంత హిట్ అయినట్టుంది. దీని మీద నేను రీసెర్చ్ స్టడీస్ ఏం చదవలేదు, నాకున్న ఒక ఫిలిం సోషాలజీని మనం స్టడీ చేస్తే అర్థమవుతున్న అంశం, అందుకే ఇంత మార్కెట్ హిట్ కావటానికి. ఇక మిగతా అంశాలు యాక్షను, డైలాగ్ డెలివరీ, ఇవన్నీ పాటలు అవన్నీ ఎలాగో ఉంటాయి. ఏదో సోషల్ మీడియా పోస్టింగ్ల మీద కూడా ఉన్నట్టుంది పాట పుష్పాటులో దంచుడని. సో అలా దీనిలో ఫీలింగ్స్ అనే సాంగ్ ఉంది సార్. మొత్తం 6 లాంగ్వేజెస్లో అంటే తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో విడుదలవుతూ ఉంటే మొత్తం అన్ని సినిమాల్లోనూ కూడా మలయాళం హుక్ లైన్స్ ఫీలింగ్స్ అనే పాటలో మలయాళం హుక్ లైన్స్ మాత్రమే వాడారు సార్. అంటే అన్ని భాషల్లో కూడా మలయాళం వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే లాంగ్వేజ్ పోతుంది. సో మీకు చిన్నప్పుడు విమల్ షూటింగ్స్ ఒక యాడ్ చూసేవాడిని, ఒక మహిళ అనేక భాషల్లో మాట్లాడుతుంది, అందులో విమల్ ఒక భాష అని. సో అలాంటి ఇప్పుడు భాషలు, ఇప్పుడు ఇంకొక పాయింట్ మీరు అన్నది ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఐ థింక్ పుష్పవన్ బెంగాలీలో రాలేదనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. ఇప్పుడు ఇది బెంగాలీలో వస్తుంది, మీకు నార్త్ లోనే కాకుండా బెంగాలీలో వస్తుంది. నాకు సబ్జెక్ట్ కరెక్షన్, ఇది పుష్ప 2 మొదటిసారిగా బెంగాలీలో వస్తున్నట్టుంది. సో దీంతో ఇప్పుడు నార్త్ మార్కెటే కాదు, బెంగాలీ మార్కెట్ కూడా ఎక్స్పాండ్ అవుతాడు. మీరు అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అంటే ఇంకా సౌత్ ఇండియా దాటిపోయి హిందీ దాటిపోయి, ఎందుకంటే మీకు ఈస్టర్న్ పార్ట్ కూడా వెళ్ళిపోవడం, బెంగాలీలో కూడా రావడం అంటే ఈస్టర్న్ పార్ట్ కూడా వెళ్ళడం కదా. సో అందువల్ల మీకు అంటే టెక్నాలజీని, ఈ సినిమాలు ఏవి హిట్ అవుతున్నాయంటే ఒకటి టెక్నాలజీ ప్రభావం, ఈ ఓటీటీలు, డబ్బింగ్లు, ఇవన్నీ మారిపోవడం, శాటిలైట్ టెలివిజను ఇప్పుడు రోజు మారిపోతున్నాయి. మీకు హోమ్ థియేటర్లు వచ్చేస్తున్నాయి, కాస్త మిడిల్ క్లాస్, కాస్త హయ్యర్ మిడిల్ క్లాస్కి వచ్చే వరకు హోమ్ థియేటర్లు పెట్టేసుకుంటున్నారు. సో ఇవన్నీ మారిపోయాయి. మల్టీప్లెక్స్లు, మీకు ఒకప్పుడు షాపింగ్ మాల్ కమ్ సినిమా ఉండేదా? మీకు సినిమా అంటే ఆ గేట్ దగ్గర వేరుశనక్కాయలు రేవంలో అమ్ముకునే వాళ్ళు. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ మారిపోయింది. అంటే ఫిలిం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ హాజ్ చేంజ్ బోత్ ఎట్ హోమ్ అండ్ అవుట్ సైడ్. వీటిని కరెక్ట్గా క్యాప్చర్ చేసుకున్న వారు సక్సెస్ అవుతున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు హిందీ సినిమాలోమో మల్టీప్లెక్స్లను దృష్టిలో పెట్టుకొని, మనీని దృష్టిలో పెట్టుకొని తీస్తే సినిమాలు ఇంకో రకమైన మనీని దృష్టిలో పెట్టుకున్నాయి. నీకు 1000 రూపాయలు కట్టేవాడు 100 మంది చూస్తే 1,00,000 రూపాయలు వస్తాయి. అదే 100 మంది 100 రూపాయలు ఇచ్చేవాడు 2,000 మంది చూశారు అనుకోండి, 100 × 2,000 200 ఎంత అవుతుంది? మీకు 100 × 2,000 2 లక్షలు అవుతుంది. అల్టిమేట్గా సౌత్ ఇండియన్ సినిమా అక్కడ హిట్ అయింది. మీకు సింగిల్ స్క్రీన్లు, స్మాల్ స్క్రీన్ మన దగ్గర తగ్గాయి. మీకు నార్త్లో ఇప్పటికీ కూడా చాలా పెద్ద మల్టీప్లెక్స్లో మహానగరాల్లో ఉంటే, చిన్న చిన్న టౌన్లలో, రూరల్ ఏరియాస్లో ఇప్పటికీ కూడా సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. మన దగ్గర సింగిల్ స్క్రీన్లు దాదాపు అదృశ్యమైపోతున్నాయి, ఎక్కడ చిన్న ఊర్లలో తప్ప. సో చిన్న చిన్న ఊర్లలో కూడా పెద్ద పెద్ద వేస్తున్నాయి. సో అందువల్ల ఈ టెక్నాలజీలో వచ్చిన మార్పు, సోషాలజీలో వచ్చిన మార్పు, సమాజం యొక్క ధోరణిలో వచ్చినటువంటి మార్పు, వీటన్నిటిని సరిగా క్యాప్చర్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ రకమైన క్యాప్చర్ చేయగలగాలి. చేసినప్పటికీ మిగతాదంతా హైప్, మార్కెట్, దానికి ఉండే టెక్నిక్స్, ఎత్తుగడలు, ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్గా ఉంటాయి. సార్, టికెట్ల ధరలు పెంచుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప 2కి అనుమతి ఇచ్చింది సార్. అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేశారు. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ అప్రూవింగ్ ద టికెట్ హైక్. This progressive decision demonstrates your steadfast commitment to the growth and prosperity of the Telugu film industry. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, a special note of thanks to the Honorable Andhra Pradesh CM Sri Chandrababu Naidu garu for his vision and unwavering encouragement to the industry. I also express my sincere thanks to the Honorable AP Deputy CM Sri Pawan Kalyan garu for his ఇన్వాల్యుయబుల్ సపోర్ట్ ఇన్ ఎంపవరింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య ఏదో క్లాష్ ఉందని చెప్పి రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ చాలా స్పోర్టివ్గా రెస్పాండ్ అయ్యారు. దానికి మనం లింకేజ్ చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పకపోతే రకరకాల విశ్లేషణలు వచ్చాయి కదా, ఖచ్చితంగా వచ్చేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరే కాదు, ఎలా ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచి వచ్చిన వాళ్ళు. ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచి రాకపోతే అంత ఇష్యూ కాదు. ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచి వచ్చి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు
ఓన్లీ సీఎంకే థ్యాంక్స్ చెప్తే విపరీత అర్థాలు వచ్చాయి. అందువల్ల ఆ కాంట్రవర్సీ లేకుండా అల్లు అర్జున్ జాగ్రత్త పడ్డాడు పుష్ప 2 వస్తున్న సమయంలో. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంతమంది బ్యాన్ పుష్ప 2 అని ఇలాంటి కహానీలు మనం కూడా మాట్లాడుకున్నాం. వైసీపీ వాళ్ళు బ్యాన్ పుష్ప 2 ఎట్లంటారు, పుష్ప 2ని ఎవరు ఆపుతారు అని. సో ఇలా రకరకాల పొలిటికల్ పోలరైజేషన్ కూడా అవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వివాదాలు లేకుండా జాగ్రత్త పడ్డది. నిజంగా ఒకవేళ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేసినట్టుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చి ఉండకపోతే చాలా పెద్ద సమస్య వచ్చింది. అఫ్ కోర్స్ ఇలా భారీ బడ్జెట్తో సినిమాలు తీసి భారీగా టికెట్లు పెంచితే అది ఫిలిం ఆడియన్స్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందో అది వేరే టాపిక్. దానిపైన వీ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఒపీనియన్. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు సినిమా హీరోలు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమాకు ప్రొడక్షన్ కాస్ట్ భారీగా పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మీకు ఎక్కడో మెదక్ దగ్గర ఉన్న ఏడుపాయల దగ్గర తీయక్క నువ్వు మిసిసిపి నది దగ్గర తీసావనుకోండి, అమెజాన్ నది దగ్గర షూటింగ్, నీకు ఆటోమేటిక్గా ఖర్చు పెరిగిపోతుంది కదా. నీకు పక్కన మెదక్ దగ్గర ఏడుపాయల దగ్గర మంజీరా నది ఒడ్డున సినిమా తీస్తే అయ్యే ఖర్చుతో పోలిస్తే అమెజాన్ నదో మిసిసిపి నదో థేమ్స్ నదో పక్కన తీయాలి అనుకుంటే పెరిగిపోతుంది. సో భారీగా ప్రొడక్షన్ కాస్ట్ పెంచుకున్నారు. ఇప్పుడు మన దగ్గర ఏదో వనపర్తి కోట ముందునో లేకుండా బోధన్ కోట ముందునో కాకుండా వెళ్ళి యుక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఎదురుగా తీశారు కదా. మీకు మన అలాంటి ప్యాలెస్లు మన దగ్గర చాలా ఉన్నాయి. ఆ సెట్టింగ్ ఎంచుకున్నారు బాహుబలిలో. మీకు నాటు పాట అది జెలెన్స్కీ అధికార నివాసం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఎదురుగా. సో అందువల్ల మీకు ఇట్ డిపెండ్స్ ఆన్ చాయిస్. ఫిలిం అనేది బాగా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. హీరోల రెమ్యూనరేషనే కాదు, నువ్వు సినిమా ఖర్చు ఎక్కడ వస్తుంది మీకు? ఒకటి స్టార్స్ ఖర్చు, రెండవది ఎక్కడ అంటే నువ్వు ఎంచుకున్న సెట్టింగ్స్ అవే సక్సెస్ అవుతున్నాయా? అవే సక్సెస్ కానీ రూల్ ఏం లేదు. మీకు ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ముందు పాట పాడినా సక్సెస్ అయింది. ఏ పాట పాడకపోయినా జై భీమ్ లాంటి సినిమాలు మామూలు హిట్ కాలేదు కదా. సో మరి సినిమాలకు వచ్చే వరకు ఏంటంటే బలమైన థీమ్ ఉంటే అన్ని రకాల సక్సెస్ అవుతున్నాయి. అంటే మల్టిపుల్ ట్రెండ్స్ ఉన్నాయి, ఒక్క ట్రెండే లేదు. ఎందుకంటే మార్కెట్ అలా ఉంటుంది. ఇప్పుడు మీకు రోడ్డు పక్కన బండి మీద ఇడ్లీ తినేవాడు ఉంటాడు, 20 రూపాయలు ఇస్తే 4 ఇడ్లీ ఇచ్చి చట్నీ ఇచ్చేవాడు ఉంటాడు. మీరు అదే పార్క్ హెత్లపై ఇడ్లీ తినంటే